ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారసింహాయ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహభీషణం భద్రం మృత్యుర్మృత్యు నమామ్యహం. ఇది తాపిని ఉపనిషత్తులోని నృసింహ బీజ మంత్రం. నృసింహ బీజ మంత్రంలోని అక్షరాలు 32. అన్నమాచార్యుల వారు లిఖించిన సంకీర్తనలు 32,000. 32 బీజాక్షరాలకు సంకేతంగా తాళ్లపాక అన్నమయ్య 32,000 సంకీర్తనలు లిఖించినట్లుగా మనకు తెలుస్తోంది. అన్నమయ్యకు నృసింహుడంటే ఎంతో ప్రీతి. నృసింహుని కేంద్రస్థానమైన అహోబిల క్షేత్రంలో ఆడివన్ శఠకోపయతి దగ్గర అన్నమాచార్యుల వారు వేదాంత విద్యను అభ్యసించాడు. ఈనాడు మనం ఎంతో అద్భుతమైన రీతిలో దూరదర్శన్ యాదగిరి ఛానల్లో నృసింహ సంకీర్తనల ప్రత్యేక సంచికను మనం నిర్వహించుకుంటూ అద్భుతమైన సంకీర్తనలను మీరు ఆస్వాదించేలా చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. అన్నమయ్య లిఖించిన సంకీర్తనలు 32,000 అయితే నృసింహ బీజమంత్రంలో 32 అక్షరాలు అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఎందుకంటే అన్నమాచార్యుల వారు శ్రీవెంకటేశ్వరుని సకల దేవతా స్వరూపాలను తిలకించి పులకించాడు. శ్రీరాముడైన శ్రీకృష్ణుడైన నృసింహుడైన వెంకటాద్రిని చేరవలసిందే. వెంకటాద్రి రామునిగా, వెంకటాద్రి కృష్ణునిగా, వెంకటాద్రి నృసింహునిగా మారవలసిందే. నృసింహుని గురించి మనం తలుచుకోగానే మనకి గుర్తుకొచ్చేది ఆయన భీకరమైన ఆకృతి, హిరణ్యకశిపుని మీద లంఘించిన ఉగ్ర రణాకృతి. అయితే అన్నమయ్య సంకీర్తనలో ఉన్న వైవిధ్యం అనంతం. అన్నమయ్య ఉగ్ర రణాకృతిలో ఉన్న నృసింహుడి గురించి సంకీర్తనలు రాశాడు. అదేవిధంగా నవ్వే నారసింహుడి గురించి సంకీర్తనలు రాశాడు. శ్రీదేవితో పరాచికాలాడే నృసింహుని మన ముందు ఆవిష్కరించాడు. ఆరగించి కూర్చున్నాడల్లా వాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు. అద్భుతమైన నృసింహ సంకీర్తన. నృసింహుడిని వర్ణించడంలో అత్యంత సన్నిహితుడు ఆ దైవం. ఆ దైవానికి నేను ప్రియతమ భక్తుణ్ణి అంటూ అన్నమయ్య చెప్పకనే ఎన్నో సంకీర్తనల్లో చాలా ఘనంగా ప్రకటించాడు. అటువంటి సంకీర్తనలో ఆణిముత్యం ఈ సంకీర్తన. ఇందిరను తొడ మీద నిడుకొని కొలవిచ్చి అందపు నవ్వులు చల్లి నల్లవాడే అంటున్నాడు ఆయన. నిడుకొని అన్నది ఒక చక్కటి తెలుగు పదం. నిడుకొని అంటే ఉంచుకొని. తొడ మీద ఆ మహాలక్ష్మిని ఆయన కూర్చోబెట్టుకున్నట్ట. ఎంతో చక్కగా నృసింహుడు మహాలక్ష్మి కొలువైన సందర్భం మనకి ఎంతో చక్కగా నృసింహ పురాణంలో వర్ణించబడింది. ఎర్రాప్రగడ రాసిన ఆ నృసింహ పురాణంలోని ఒక పద్యాన్ని ఇప్పుడు మనం పరికిద్దాం. శాంతియు తుష్టియున్ ధృతియు సన్మతియున్ మొదలైన నిచ్చలుల్ సంతత భక్తి తన్ గొలువ సంయమి దేవగణంబులద్భుతాక్రాంత కుతూహల స్ఫురణ కొన్గొనుచుండగనట్లు వచ్చి శ్రీకాంత ముకుందు అంకతటి గైకొనియన్ సవిలాస ఖేలతన్ అంటాడు ఎర్రన. లోకైక మాత అయిన శ్రీ మహాలక్ష్మి శాంతి, తుష్టి, ధృతి, సన్మతి మొదలైన ముఖ్యమైన సఖులు నిరంతర భక్తితో తనను సేవిస్తూ ఉండగా మునిగణాలు, దేవగణాలు ఆశ్చర్యచకిత కుతూహల బుద్ధితో చూస్తూ ఉండగా సవిలాసంగా నృసింహుని ఒడిలోకి చేరింది అంటాడు ఎర్రనామాచ్యుడు. అది ఎంతో చక్కగా అన్నమయ్య ఇందిరను తొడ మీద నిడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు చల్లి. నృసింహుడు నవ్వడం మనకి చాలా అరుదుగా కనబడుతుంది. తాళ్లపాక అన్నమయ్య, ఎర్రనామాచ్యుడు వంటి కొద్దిమంది కవులు తెలుగులో ఎంతో చక్కగా నృసింహుని నవ్వుల్ని మనకి వర్ణించారు. ఆ నృసింహుడు ఎంత ప్రసన్నంగా ఉన్నాడో కూడా ఒక్కసారి మనం నృసింహ పురాణం సాక్షిగా పరికించడం సముచితంగా ఉంటుంది. శతకముల దళంబులకున్ ప్రతియగు లోచనములందు ప్రవలు ప్రసాదస్మిత రుచి జాలములు దిశాప్రతతిన్ పూర్ణేందు రుచుల భంగి వెలుంగన్. ఆ రకంగా ఉన్నట్ట నృసింహుడు. తెల్లని పద్మాల రేకులకు సమానమైన నృసింహుని కన్నుల్లో ప్రసన్నతతో కూడిన
చిరునవ్వుల కాంతులు విస్తరించాయి. ఎందుకని? శ్రీ మహాలక్ష్మి ఆయన చెంతకు చేరింది కాబట్టి. ఆ నవ్వులు దిక్కుల సమూహాన్ని పొన్నమి చంద్రుని కాంతుల మాదిరిగా ప్రకాశింపజేశాయంటాడు ఎర్రన. అంత గొప్ప వర్ణన అన్నమాచార్యుల వారు కూడా ఇందిరను తొడ మీద నెడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు చల్లి నల్లవాడి అంటూ వర్ణించాడు. అదేవిధంగా చెందిన మాణికముల శేషుని పడిగ మీద చెందివరాలిచ్చి లక్ష్మీనారసింహుడు అంటాడు ఆయన. ఆ మాణిక్యాలున్న ఆదిశేషుని పడగ మీద ఎంతో చక్కగా ఆ మాణిక్యాలు మెరుస్తూ ఉండగా ఆదిశేషుని మీద శయనించిన ఆ నారసింహుడు కోరిన వరాలన్నీ కూడా ప్రసాదిస్తున్నాడు అంటాడు. బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద అంగనల ఆట చూచి నల్లవాడే. బంగారు మేడలో ఉన్నాడు ఆయన. మనకి బంగారు మేడ తిరుమలలోనూ ఉంది. ఎంతో చక్కగా మనందరం ఆ గోపురం, స్వర్ణ గోపురంలోంచి వెళుతూ ఉంటాం తిరుమల శ్రీవిభుణ్ణి దర్శించడానికి. బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద అంగనల ఆట చూచి నల్లవాడే. ఎంతో గొప్పగా అందమైన నర్తకీమణుల నృత్యాలన్నీ కూడా చూస్తూ ఆయన ఆనందిస్తున్నట్ట. రంగగు సొమ్ములతోడ రాజసపు విభవాల చెంగటనున్నాడు లక్ష్మీనారసింహుడు అంటున్నాడు ఆయన. రంగగు సొమ్ములు అన్న పదం చాలా గొప్పగా తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలో కనబడుతుంది. ఆ పద్ధతిని అనుసరించిన వాళ్ళలో మనకి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల వారు, తాళ్లపాక చిన్న తిరుమలాచార్యుల వారు కూడా కనబడతారు. వాళ్ళ సంకీర్తనలో కూడా ఈ రంగగు సొమ్ములు అనేవి కనబడతాయి. ఇహ ఆ నారసింహుడు ఎంత గొప్పగా ఆసీనుడై ఉన్నాడో చెప్తున్నాడు ఆయన తర్వాత చరణంలో. పెండెపు పాదము సాచి, గండపెండేరం తొడుక్కున్నాడు, స్వర్ణ గండపెండేరం తొడుక్కుని ఆ పాదాన్ని చాచాట ఆయన. పెనచీ ఓ పాదము, ఒక పాదాన్ని మడిచి ఉంచాడు. అండనే పూజలు కొని నల్లవాడే. ఆయన చెంత అందరూ కూడా ఎంతో భక్తితో వినయంతో పూజలు చేస్తున్నారట. అండనే పూజలు కొని నల్లవాడే. కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమున మెండుగాను మెరసి లక్ష్మీనారసింహుడు. ఇక్కడ అన్నమయ్య వెంకట పదంలోకి వచ్చేశాడు. వెంకటాద్రి శ్రీనివాసుడికి అహోబిలంలో ఉన్న నృసింహుడికి అభేదాన్ని ప్రతిపాదిస్తూ ఆయన చెప్తున్నాడు. కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమున మెండుగాను మెరసి లక్ష్మీనారసింహుడు. గొప్ప కాంతితో అక్కడ అహోబలంలో నృసింహునిగా, వెంకటాద్రిలో శ్రీనివాసునిగా ఆ దైవం ప్రకాశిస్తున్నాడు అని చెప్తూ అద్భుతమైన రీతిలో ఈ సంకీర్తనను లిఖించాడు తాళ్లపాక అన్నమయ్య. కూర్చున్నాడల్లవాడే, ఆరగించి కూర్చున్నాడల్లవాడే. చేరువని చూడరి లక్ష్మీనారసింహుడు, ఆరగించి కూర్చున్నాడల్లవాడే. చేరువని చూడరి లక్ష్మీనారసింహుడు, ఆరగించి కూర్చున్నాడల్లవాడే.
రాచున్నాడన్నవాడే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారసింహాయ. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయాం అవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓ లక్ష్మీ నృసింహ, ఒక చేతితో చక్రాన్ని, మరొక చేత శంఖాన్ని, వేరొక ఎడమ చేత లక్ష్మీదేవిని, మరొక కుడి చేత అభయప్రదమైన వరదాన ముద్రను దాల్చిన దివ్య రూపంతో దర్శనమిచ్చి నన్ను ఉద్ధరించు తండ్రి అంటారు ఆదిశంకరులు శ్రీలక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో. అన్నమాచార్యుల వారు కూడా తన దృష్టిలో, రస సృష్టిలో ఎన్నో రకాల వర్ణనలు నృసింహునిపై ఆవిష్కరించాడు. అద్భుతమైన రీతిలో పదకవిత పితామోహుని పద వైభవాన్ని మనం ఎంత వర్ణించుకున్నా కూడా తనివి తీరదు. ఈ సంకీర్తనలో కొమ్మలాల ఇది మంచ కురువు వేళ చిమ్ముచు విన్నపాలెల్లా చెయ్యరే ఇప్పుడు. చాలా అద్భుతమైన పదాలు ఈ సంకీర్తనంతా పొదిగి ఆ లక్ష్మీదేవితో ఆయన ఏ రకంగా సరసాలు ఆడుతున్నాడో మనకు ఆవిష్కరించాడు. ఎందుకంటే నృసింహుడు లక్ష్మీదేవి చెంతనుంటేనే ఆనందం అన్న విషయాన్ని ఆదిశంకరుల నుంచి ఇప్పటి వరకు వాగ్గేయకారులు అందరూ కూడా ప్రకటిస్తున్న విషయమే. అందుకే ఆయన లక్ష్మీ నృసింహుడయ్యాడు. ఈ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు బొమ్మిరెడ్డి చెర్ల అనే ఊళ్ళో కొలువైన నృసింహుడిని వర్ణిస్తున్నాడు. ఆయన అన్నమయ్య విభిన్న వైష్ణవ క్షేత్రాలని దర్శించి అక్కడి దైవాల్ని ఎంతో ఘనంగా వర్ణించడం జరిగింది. అటువంటి ఆయన పర్యటనలో ఈ బొమ్మిరెడ్డి చెర్ల గ్రామాన్ని దర్శించినప్పుడు అక్కడున్న నృసింహుని పులకించినప్పుడు ఆయనకు కలిగిన భావాల ఆవిష్కరణానికి దర్పణం ఈ అద్భుత సంకీర్తన. కొమ్మలాల ఇదే మంచి కొలువు వేళ, కొమ్మలాల ఇదే కొలువు వేళ అలా ఆయన మంచి కొలువు వేళ. నృసింహుడు ఆ లక్ష్మీదేవి కూడి ఉంటే అంతకన్నా గొప్ప కొలువు కూటమి మనకేం కావాలి? అది ప్రకటించడానికి ఇదే మంచి కొలువు వేళ అన్నాడు అన్నమాచార్యుల వారు. చిమ్ముచు విన్నపాలెల్లా చేయరే ఇప్పుడు అంటున్నాడు ఆయన. అంటే వ్యాపించేలాగా, చెలరేగిపోయేలాగా మీరందరూ కూడా మీ విన్నపాలన్నీ కూడా వాళ్ళిద్దరికీ కూడా విన్నవించుకోండి. ఎందుకంటే ఆయన ఆనంద తరంగాల్లో తేలియాడుతున్నాడు అని చెప్తాడు తర్వాతి చరణాల్లో. భామను తొడపై నిడుక ప్రహ్లాదవరదుడు ఆముకొని సరసములాడుచున్నాడు. ఆయన మామూలు సరసాలు ఆటలేదు. నృసింహుడు ఆ లక్ష్మీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకుని ఆ ప్రహ్లాద వరదుడు ఎంతో గొప్పగా ఆవిడ్ని అలముకున్నాట. పూర్తిగా ఆముకొని అంటే అలముకొను అనే అర్థం ఉంది. ఆముకొని సరసములాడుచున్నాడు. దోమటి వలపులను తప్పదోగి చెమటల ఆమని వేడుకల ఓలలాడుచున్నాడు. ఎంతో మహత్తరమైన ఉత్కృష్టమైన ప్రేమ. ఆయన ప్రేమమూర్తిగా దర్శించిన సందర్భం మనకి ఎంతో గొప్పగా ద్వాపరయుగంలో దర్శనం ఇచ్చింది కృష్ణ పరమాత్మగా. అంతకు మించి ప్రేమకి నిర్వచనం ప్రపంచంలో ఎక్కడా కానరాదు. ఆ విషయాన్ని నృసింహుడికి అన్వయించి ఆయన చెప్తున్నాడు. దోమటి వలపులను తొప్పదోగి చెమటల అంటే ఆ వలపులో మునిగిపోయేట ఆయన పూర్తిగా లక్ష్మీదేవితో. మిక్కిలి మునుగు అనే అర్థం తొప్పదోగు. తొప్పదోగి చెమటల విపరీతంగా చెమటలు పట్టేట ఆయనకి. ఆమని వేడుకల ఓలలాడుచున్నాడు. ఆ వసంత మాసంలో ఎటువంటి అందం, ఎటువంటి ఆనందం ఉంటుందో అటువంటి వేడుకల్లో ఆ లక్ష్మీ నృసింహులు ఓలలాడుతున్నారని చెప్తున్నాడు అన్నమాచార్యుల వారు. చెలి విడెమీయగాను శ్రీ నారసింహుడు. విడెము, వీడియము ఈ రెండిటి అర్థం తాంబూలం. ఆవిడ ఆయనకి తాంబూలాన్ని అందించిందిట. చెలి విడెమీయగాను శ్రీ నారసింహుడు నలువంక పకపకా నవ్వుతున్నాడు. చూడండి అన్నమాచార్యుల వారి వర్ణనలోని గొప్పదనం. నృసింహుడు అంటే మనకి హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడిన నృసింహుడే గుర్తొస్తాడు. ఈయనకి పక్కపక్క నవ్వుతున్నాట నృసింహుడు. నలువంక పకపక నవ్వుచున్నాడు. పులకల జొంపముల పువ్వు దండలతోడ. ఆ పులకలు ఎంత గొప్పగా ఉన్నాయంటే, జొంపం అంటే పరంపర, శర పరంపరగా వాళ్ళు ఆ పులకల మొలకల్లో తేలియాడుతున్నారని చెప్పడానికి పులకల జొంపముల పువ్వు దండలతోడ
చెలరేగి మచ్చికలు చేయుచున్నాడు. ఇక్కడ కూడా చాలా గొప్ప పదం వాడాడు ఆయన. చెలరేగిపోతున్నట్టు ఆయన, అంటే ఒక రకమైన ఉత్సాహం, ఉద్వేగం మిన్నుముట్టింది నృసింహుడిలో లక్ష్మీదేవి చెంతన ఉండగానే. చెలరేగి మచ్చికలు చేయుచున్నాడు, ఆవిడలో మోహాన్ని కలిగిస్తున్నాడు ఆయన. పొంది లకిమమ్మతోడ బొమ్మిరెడ్డి చర్లహరి ఇందరి శ్రీ వెంకటేశుడు ఏలుచున్నాడు. ఆ బొమ్మిరెడ్డి చెర్లలో నృసింహునిగా వెలసిన ఈ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడై అందరినీ కూడా పరిపాలిస్తున్నాడు. సందడి రతులను జొక్కి జవన మదము మించి మందె మేళాము చేసుక మన్నింపుచున్నాడు అంటున్నాడు ఆయన. సందడి రతులు అంటే ఆ కలయిక ఎంత గొప్పగా ఉందంటే చాలా సందడిగా ఉందిట వాళ్ళిద్దరూ. శ్రీనారసింహుడు మహాలక్ష్మి ఇద్దరు కూడా కలిసింది చాలా సందడిగా ఉన్న కలయిక అది. అందులో జవన మదము మించి వారిద్దరూ కూడా నిత్య యవ్వనులు. యవ్వన మదం మించి ఉండగా మందె మేళాము చేసుక మన్నింపుచున్నాడు. ఇదొక గొప్ప పదం. మందె మేళం అంటే చనువుతో కూడిన స్నేహం. ఇది కూడా చాలా అరుదైన తెలుగు పదం. అన్నమాచార్య సంకీర్తనలో మనకి దర్శనమిస్తుంది. మందె మేళాము చేసుక మన్నింపుచున్నాడు. ఎవరిని? శ్రీ మహాలక్ష్మిని మన్నిస్తున్నాడు. ఆయన కృపని కోరిన మన అందరినీ కూడా వర్ణిస్తున్నాడు అన్న అర్థాన్ని మనం తీసుకోవాలి. నిజానికి అన్నమాచార్యుల వారు నృసింహ సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు రాసిన, భక్తి సంకీర్తనలు రాసిన, వైరాగ్యంతో కూడిన భావనతో నృసింహుడిని అర్థించినా కూడా ప్రహ్లాద వరదుడు అన్న పదం వాడకుండా ఆయన సంకీర్తన దాదాపుగా ఉండవు. ఏదో ఒక రకంగా ప్రహ్లాదుని ఆయన అందులో జొప్పిస్తాడు. ఎందుకని? ప్రహ్లాదుని చరితం ఎంతో గొప్ప చరితం. ఎందుకంటే ఆ ప్రహ్లాదుడి చరిత్ర ఎంత గొప్పగా ఉంటుందో మనకి ఒక్కసారి నృసింహ పురాణం సాక్షిగా పరికిద్దాం. ఈ వనరాసులు, ఈ కుల మహీధర సప్తకము, ఈ రవీందు తారావిభవంబులు, ఈ గగనమీ దిశలుండెడునంత కాలమున్ కోవిద కీర్తనోల్లసిత ఘోషణమై భవదాత్మభక్తి సద్భావ వివేకపాత జనితంబగు పేర్మి ప్రసిద్ధి నొందెడన్ అని రాశాడైన ఎర్రనామాచ్యుల వారి ఎంతో ఘనంగా. ఈ వనరాసులు, ఈ కుల మహీధర సప్తకము, ఈ రవీందు తారావిభవంబులు, ఈ గగనము, ఈ దిశలుండెడునంత కాలమున్ కోవిద కీర్తనోల్లసిత ఘోషణమై భవదాత్మభక్తి సద్భావ వివేకపాక జనితంబగు పేర్మి ప్రసిద్ధి నొందెడున్. ఓ ప్రహ్లాద, ఈ వన సముదాయాలు, ఈ సప్తకుల పర్వతాలు, ఈ సూర్యచంద్ర నక్షత్ర గణ వైభవాలు, ఈ దిక్కులు ఉన్నంతకాలం నీ యొక్క ఆత్మభక్తిచే, సద్భావ వివేకాలచే కలిగిన ప్రేమ, అమేయమైన నీ భగవద్భక్తి పండితుల కీర్తనలచే ప్రకాశించినట్టిదై పదే పదే అన్ని చోట్ల చెప్పబడుతూ ప్రసిద్ధిని పొందుతుంది అని ఆయనకు వరం ఇచ్చాడు. ఎవరిచ్చారు? నృసింహుడే సాక్షాత్తుగా వరం ఇచ్చాడు. అంత ఘనమైనది ప్రహ్లాద చరితం. ఈ సంకీర్తన ఒక ఆణిముత్యం అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొమ్మలారా ఇదే మంచి కొలువు వేళ,
తప్పదోకి చెమటలా తోమటి వలపులను తప్పదోకి చెమటలా మని వేడుకను ఓలలాడుచున్నాడు బొమ్మలారా ఇదే మంచి కొలువు వేళ చిమ్ముచు విన్న పాలెల్ల చేయరే ఇప్పుడు చెలివిడి మీయగాను శ్రీ నారసింహుడు నలువంక పక పక నవ్వుచున్నాడు చెలివిడి మీయగాను శ్రీ నారసింహుడు నలువంక పక పక నవ్వుచున్నాడు పులకల జొంపముల పువ్వుదండల తోడా పులకల జొంపముల పువ్వుదండల తోడా చెలరేగి మచ్చికలు తీయుచున్నాడు బొమ్మలారా ఇది మంచి కొలువు వేళ చిమ్ముచు విన్న పాలెల్ల చేయరే ఇప్పుడు పొందిలకి మమ్మ తోడ బొమ్మిరెడ్డి చల్లహరి ఇందరి శ్రీ వెంకటేశుడేలుచున్నాడు పొందిలకి మమ్మ తోడ బొమ్మిరెడ్డి చల్లహరి ఇందరి శ్రీ వెంకటేశుడేలుచున్నాడు సందడి రతులను జొక్కి జవన మదను మించి సందడి రతులను జొక్కి జవన మదము మించి మందమేళాము శిశుక మన్నింపుచున్నాడు బొమ్మలారా ఇది మంచి కొలువు వేళ బొమ్మలారా ఇది మంచి కొలువు వేళ చిమ్ముచు విన్న పాలెల్ల చేయరే ఇప్పుడు బొమ్మలారా ఇది మంచి కొలువు వేళ చిమ్ముచు విన్న పాలెల్ల చేయరే ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారసింహాయ శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఆ లక్ష్మీ నృసింహుణ్ణి శరణు వేడితే ఆ అభయదాయకుడు మనందరినీ కూడా కటాక్షిస్తాడు. ఆ విషయాన్నే ఎంతో ఘనంగా ఆదిశంకర్లు ప్రకటించారు. అన్నమాచార్యుల వారి నృసింహ సంకీర్తనలు మనకు కనబడే పుణ్యక్షేత్రాలు ఎన్నో. నృసింహుడు కొలువైన పుణ్యక్షేత్రాల్లో అనేక క్షేత్రాల్ని అన్నమాచార్యుల వారు దర్శించి అక్కడి దైవాల్ని స్తుతించాడు. కదిరి నృసింహుడు కంభమున వెడలి విదితముగా సేవించరో మునులు అనే ఈ సంకీర్తనలో కదిరిలో కొలువైన లక్ష్మీ నృసింహుణ్ణి ఆయన కీర్తిస్తున్నాడు. కదిరి అనేది సుప్రసిద్ధ నరసింహక్షేత్రం. స్వామివారు ఖాద్రి చెట్టు అంటే కదిరి చెట్టు వేళ్ల నుంచి ఉద్భవించారని పురాణాల్లో ఎంతో ఘనంగా లిఖించబడింది. అష్టబాహు నృసింహునిగా దర్శనమిచ్చే స్వయంభువు ఇక్కడి నృసింహుడు. ఆ నృసింహుడు ఎంత ఘనంగా కొలువయ్యాడో అన్నమాచార్యుల వారు అద్భుతమైన పదాలతో కీర్తించడం జరిగింది. నృసింహ వర్ణన అంటే సాధారణంగా మనకు గుర్తొచ్చేది ఆ ఘనతర దైవం చూపిన ఉగ్రత్వం. అన్నమాచార్యుల వారి సంకీర్తనలో ఉగ్ర నారసింహుడు చాలా గొప్పగా ప్రభవిల్లాడు.
అటువంటి సంకీర్తనలో ఈ కదిరి నృసింహుడు కంభమున వెడలే విజితముగా సేవించరో మునులు అనే ఒక సంకీర్తన. ఆ కంభం నుంచి వెలువడ్డాడు, అంటే ఆ స్తంభం నుంచి నృసింహుడు వెలువడి ఎంతో ఘనంగా ఆ హిరణ్యకశిపుని చీల్చి చెండాడి ప్రహ్లాదుని రక్షించాడు. అందుకని మొత్తం ఆ మునుల్ని, ఋషుల్ని అందరినీ కూడా ఆ దైవాన్ని సేవించమని చెప్తున్నాడు తాళపాక అన్నమయ్య. పాలలోచనము భయదోగ్రముఖము జ్వాలామయ కేసరములును. భయదోగ్రముఖంట అయింది, భయంకరమైన ఉగ్రత్వం. మళ్ళీ ఉగ్రత్వంలో ఇంకా భయంకరత్వం కనబడుతోందిట. పాలలోచనము, ఆ భృకుటి మీద ఉన్న మూడో లోచనం తెరుచుకుంది, ఆ కన్ను తెరుచుకుంది. భయదోగ్రముఖము జ్వాలామయ కేసరములును. ఆయన వెంట్రుకలన్నీ కూడా మంటలు గక్కుతున్నాయట. జ్వాలామయ కేసరములును కాలరౌద్ర సంఘటిత దంతములు హేలాగతి ధరించుక నిలిచే అన్నాడు ఆయన. ఆ దంతాలు పళ్ళు పటపటలాడిస్తున్నట్ట. ఒక రకమైన తిరస్కార ధోరణి కనబడుతోందట. హేలాగతి అంటే తిరస్కార ధోరణితో ఆ హిరణ్యకశిపుని చూస్తున్నాడు ఆయన. ఆ తిరస్కార ధోరణితో హిరణ్యకశిపుణ్ణి చూసే అవతారం అద్భుతమైన రీతిలో ఈ తొలి చరణంలో మనకు అందించాడు అన్నమయ్య. తర్వాత ఇంకా అద్భుతమైన వర్ణన. ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు గడగడ నతరెటి కటములను. ఆ కటాలు అంటే ఆ దవడలు ఒక రకంగా పటపటలాడిస్తున్నాడు కదా, దవడలు కదిలిపోతున్నాయట ఆయనవి. ముడివడు బొమ్మలు, కనుబొమ్మలు ఇలా ముంచి ఒక రకంగా వంచి తీవ్రంగా కోపంతో చూస్తున్నట్ట హిరణ్యకశిపుణ్ణి. ముంచిన ఊర్పులు, ఆ గాఢమైన నిట్టూర్పులు ఎంతో ఘనంగా వెలువడుతున్నాయట, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. నిడుద నాలికయు, ఎంతో పొడవైన నాలుక కలిగి ఉన్నాడు ఆయన. నిక్కు కరణములు, చాలా ఉగ్రత్వం చూపిస్తున్నాడేమో, ఆ చెవులు నెక్కబడుచుకున్నాయట. నిక్కు అంటే నెక్కబడుచు. అడియాలపు రూపై తావెలసే, ఇటువంటి భయంకరమైన రూపానికి గుర్తుగా ఆయన నిలిచి ఉన్నాడు. అడియాలం అంటే గుర్తు. అదేవిధంగా మూడో చరణంలో ఆయన ఆయుధాలన్నీ చేబూనాడని చెప్పడానికి సకల ఆయుధములు, అన్ని రకాల ఆయుధాలని చేబూనాడు. సహస్ర భుజములు, 1000 భుజాలు. వికట నఖంబులు వెసబూని, వక్రమైన ఆ గోళ్ళు ఎంతో వేగంగా కదులుతున్నాయిట ముందుకి. వెకలి ఎగుతు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దుష్టుల భంజించేనిదివో. ఒక రకంగా దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం, ధర్మ సంరక్షణ కోసం ఆసక్తి కలిగిన ఆ శ్రీ వెంకటేశ్వరుడు, ఇక్కడ నృసింహుడు అనకుండా శ్రీ వెంకటేశ్వరుడు అంటూ అభేదాన్ని ప్రతిపాదిస్తున్నాడు అన్నమయ్య. శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దుష్టుల భంజించేనిదివో. ఆ ప్రకటమైన ఆ దుష్టుల్ని ఆయన సంహరించాడు అని చెప్తూ అద్భుతమైన రీతిలో ఈ నృసింహుని కోపాన్ని, ఉగ్రత్వాన్ని, ఆ హిరణ్యకశిపుని చీల్చి చెండాడే విధాన్ని కూడా అన్నమయ్య వర్ణించాడు. మనకి ఇక్కడ శ్రీమద్భాగవతంలో పోతనామాచ్యుడు లిఖించిన ఒక అద్భుతమైన పద్యం మనం ప్రస్తావించుకోవడం సమంజసంగా ఉంటుంది. పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగా దంష్ట్రాకురాభీల ధగధగాయిత దీప్తి అసురేందు నేత్రములు అంధములుగా కంటక సన్నిభోత్కట కేసరాహతి అభ్రసంగము భిన్నమై చెలింప ప్రళయాభ్ర చంచలా ప్రతిమ భాస్వరములై ఖరనఖరోచులు గ్రమ్ముదేర సటలు జుళిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కెరలి జిహ్వ యాడించి లంఘించి చేత నొడిసి పట్టే నరసింహుడు ఆ దితిపట్టిని అధిప. ఇది చాలా గొప్ప పద్యం మనకి పోతనామాచ్యుడు భాగవతంలో లిఖించడం జరిగింది. పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగా తంష్ట్రాంకురాభీల ధగధగాయిత దీప్తి అసురేంద్రు నేత్రములు అంధములుగా కంటక సన్నిభోత్కట కేసరాహతి అభ్రసంఘము భిన్నమై చెలింప ప్రళయాభ్ర చంచలా ప్రతిమ భాస్వరములై ఖరనఖరోచులు గ్రమ్ముదేర సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కెరలి జిహ్వయాడించి లంఘించి చేతన్ ఒడిసిపట్టె నరసింహుడు ఆ దితిపట్టిని అధిప. ఉగ్ర నరసింహమూర్తి యొక్క సింహముఖం నుండి జనించిన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో వెలువడిన అగ్ని జ్వాలలతో భూమి ఆకాశాలు నిండిపోయాయి. ఆయన కోరల ధగధగ కాంతులు హిరణ్యకశిపుని నేత్రాలకు మిరుమిట్లు గొలిపి అతన్ని అంధుణ్ణి చేశాయి. ఆ హిరణ్యకశిపుని
ముళ్ళలా ఉన్న ఆయన కేసరాల వెదలింపులకి ఆకాశంలోని మేఘ పంక్తులు చల్లా చెదరైపోయాయి. ఆ నరహరి కాలిగోళ్ల నుండి వెలువడే తీక్షణమైన కాంతులు ప్రళయకాలపు మేఘాల్లోని మెరుపు తీగాల్లో మెరుస్తున్నాయి. ఆ నరసింహుడు అదను చూసి జటలు ఝుళిపించాడు. ఒక్కసారిగా గర్జించి హుంకరించాడు. కనుబొమ్మలు ముడిచి తీక్షణంగా వీక్షించాడు. ఆ ఉగ్రమూర్తి కరాళమైన రీతిలో వికృతంగా తన నాల్కను ఆడించి ఆ దుష్ట రాక్షసునిపై విజృంభించి ఉదుటున దూకి ఒడిసి పట్టుకున్నాడు. ఆ ఒడిసి పట్టుకున్నాక ఏం జరిగిందో మనం ఇందాక అన్నమాచార్యుల వారు లిఖించిన సంకీర్తనలో చూసాం. సకలాయుధములు సహస్రభుజములు వికటనఖంబులు వెసబూని వెకలి ఎగుచు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దుష్టుల భంజించేదివో అంటూ అన్నమాచార్యుల వారు లిఖించారు. ఒక మహాద్భుతమైన నృసింహ సంకీర్తన ఇది.
ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారసింహాయ. నృసింహుని సంకీర్తనల్లో ఆయన ప్రాభవం, వైభవం, పరాక్రమం ఎంతో ఘనంగా అన్నమాచార్యుల వారు లెక్కించడం జరిగింది. కరుణించవయ్యా మమ్ము కంభమురాయ, పెరదేవుని కాలువ పెద్ద కంభమురాయ అనే ఈ సంకీర్తనలో నృసింహుని రక్షించమంటూ అన్నమాచార్యుల వారు విన్నపాలు అందజేస్తున్నాడు. ఆయన జగత్పాలుడు, జగన్నాథుడు, మహాకాయుడు, పరమాత్మ, పరంజ్యోతి, పరతత్వాన్ని నింపుకున్నవాడు, పరంధాముడు, సచ్చిదానంద విగ్రహరూపుడు ఆ లక్ష్మీ నృసింహుడు. ఆ దైవం కాకపోతే భక్తుల్ని ఎవరు అనుగ్రహిస్తారు? ఆ దైవం కలకల నవ్వులు నవ్వుతున్నాడు అని చెప్తూ, ఓ దేవా, భక్తులమైన మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు అని ఆ దైవాన్ని అర్థిస్తూ, కరుణించవయ్యా మమ్ము కంభమురాయ, పెరదేవుని కాలువ పెద్ద కంభమురాయ. అన్నమాచార్యుల వారు ఎన్నో నృసింహ క్షేత్రాలు, ఎన్నో వైష్ణవ క్షేత్రాలు ఆయన దర్శించాడు తన జీవిత కాలంలో. ఆయా దైవాల్ని ఎంతో ఘనంగా ఆయన ప్రస్తుతించి తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వరునితో వారికి అభేదాన్ని ప్రతిపాదించాడు. ఈ సంకీర్తనలో పెరదేవుని కాలువ అనే క్షేత్రంలో కొలువైన నృసింహుణ్ణి కీర్తిస్తూ పెద్ద కంభమురాయ అంటున్నాడు. ఆయన మామూలు కంభం కాదు, పెద్ద స్తంభం నుంచి వెలువడిన నృసింహుడు అన్న అద్భుతమైన వర్ణన చేస్తూ నృసింహుడిని వర్ణిస్తున్నాడు ఆయన. ఇక్కడ కరుణించవయ్యా అంటూ మనం కీర్తించినప్పుడు ఒకసారి మనం నృసింహావతారంలోకి వెళ్ళటం సముచితంగా ఉంటుంది. నృసింహుడు తన ఉగ్ర రూపాన్ని చూపించి హిరణ్యకశిపుని చీల్చి చెండాడాక దేవతలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, గంధర్వులు అందరూ కూడా ఆ దైవాన్ని ఎంతో ఘనంగా కీర్తించారు. మనం ఈ సందర్భంలో దేవతల రాజైన ఇంద్రుడు ఏ రకంగా కీర్తించాడో భాగవత సాక్షిగా ఒకసారి ప్రస్తావించుకుందాం. ప్రాణి సంఘముల హృత్పద్మ మధ్యంబుల నివసించి భాసిల్లు నీవ ఎరుగుదింత కాలము దానవేశ్వరుచే బాధపడి చిక్కియున్న ఆపన్నజనుల రక్షించితివి మమ్ము. రాక్షసు చంపితి క్రతుహవ్యములు మాకు కలిగే మరల మంటిమి. నీ సేవ మరిగిన వారలు కైవల్య విభవంబు కాంక్ష చేయరు. ఇతర సుఖములెల్లా ఇచ్చగింపగనేల. అస్థిరంబులివి అనంత భక్తి కొలుబనిమ్ము నిన్ను. ఘోర దైత్యానీక చిత్త భయధరంహ శ్రీ నృసింహ అంటున్నాడు ఆయన. నృసింహుని కీర్తించేప్పుడు అద్భుతమైన పదాలని అన్నమాచార్యుల వారు ఎంతో ఘనంగా ప్రకటిస్తే, పోతనమాచ్యుడు కూడా ఈ నృసింహావతారాన్ని ఎంతో చక్కగా మనకి శ్రీమద్భాగవతంలో అందజేయడం జరిగింది. వారందరూ కూడా చిరస్మరణీయులు, మనకి ప్రాతస్మరణీయులు. ఈ అద్భుతమైన పద్యం యొక్క భావాన్ని చూద్దాం. అరివీర భయంకర స్ఫూర్తి నరసింహమూర్తి, నీవు భీకర ప్రవృత్తి గల రాక్షసులందరి మనసుల్లోనూ భయాన్ని రేకెత్తించేవాడివి. సమస్త ప్రాణుల హృదయ పద్మాల్లోనూ ప్రకాశించేవాడివి. నీకు తెలియంది ఏముంది దేవా? ఇంతకాలం ఈ రాక్షసుల ప్రభు అయిన హిరణ్యకశిపుని వల్ల మేము పడిన కష్టాలు అన్నీ కావు. అవన్నీ అనుభవించి ఆర్తులం అయ్యాం. నీవు ఆ దుష్ట రాక్షసుని సంహరించి మమ్మల్ని రక్షించావు. మాకు మళ్ళీ మా హవిర్భాగాలు దక్కాయి. మా బ్రతుకులు మళ్ళీ వన్నెకెక్కాయి. మరల మంటిమి అన్నాడు ఆయన. మంటు అంటే బ్రతుకు ప్రాభవాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం. దీనికి మంటు అన్న పదం మంటిమి, మరల మంటిమి అన్నాడు. మళ్ళీ వన్నెకెక్కాయి. నీ సేవాభాగ్యం పొందినవారు కైవల్యాన్ని కూడా కోరుకోరు. అటువంటిది అశాశ్వతాలైన ఇతర కోరికలు కోరుకోవడం ఎందుకు దేవా? దండగా అపారమైన భక్తితో నిన్ను సేవించుకునే వరాన్ని ప్రసాదించు ఓ నరకేసరి అంటున్నాడు దేవతల ప్రభు అయిన ఇంద్రుడు. ఇక్కడ అన్నమాచార్యుల వారు ఆ దైవాన్ని కరుణించమంటూ ఎంతో చక్కగా ఆయన కొలువైన వైచిత్రిని శ్రీ మహాలక్ష్మి సాక్షిగా మనకి ఆవిష్కరిస్తున్నాడు. ఆయన కలకల నవ్వుదేరే కంభమురాయ. నవ్వు తేరడం అంటే నిర్మలమైన నవ్వు నవ్వడం. కలకల నవ్వు తేరే కంభమురాయ. ఇంతి కలికితనాలు చూడు కంభమురాయ. నీ పక్కనే కొలువై ఉందయ్యా. అద్వితీయ సౌందర్య రాశి ఆ శ్రీ మహాలక్ష్మి. ఆవిడ చక్కదనాన్ని ఒకసారి చూడు. కలిమి కాంత
తొడ ఎక్కే ఆవిడ నీ తొడ మీద ఆసీనురాలై ఉంది కంభమురాయ. నీపై కలువ దండలు వేసే కంభమురాయ. నీ మీద కలువ దండలు వేసి ఆవిడ కీర్తిస్తోంది. కలిమికాంత అన్నాడు ఇక్కడ. సిరులకు నెలవైన శ్రీ మహాలక్ష్మిని కలిమికాంత అంటూ అన్నమాచార్యుల వారు కీర్తించాడు. కనకపు వన్నెమేని కంభమురాయ, ఇంతి కనుగవలనే మొక్కి కంభమురాయ. ఇది ఒక అద్భుతమైన భావ ప్రకటన. ప్రబంధాల్లో మనం చూసే వర్ణన అన్నమాచార్య సంకీర్తనలో ఎంతో చక్కగా మనకి ద్యోతకం అవుతుంది. కనకపు వన్నెమేని అంటే బంగారపు వన్నెతో ఉన్నవో కంభమురాయ, ఇంతి కనుగవలనే మొక్కి కంభమురాయ. ఆవిడ ఒక్కసారి ఆవిడ కళ్ళతో నిన్ను మొక్కుతోంది. కనుల జంటతో ఒక చక్కటి చూపుతో ఆర్తితో దీప్తివంతంగా నిన్ను మొక్కుతోంది ఆవిడ. ఘనుడవు అన్నిటా నీవు కంభమురాయ, కనుకో వలపులెల్లా కంభమురాయ. నీవు అన్నిటా ఘనుడవైన వాడివి. ఆవిడ వలపుల గురించి కొంచెం కనుక్కోవయ్యా, తెలుసుకో అంటున్నాడు ఆయన. కనుకో వలపులెల్లా కంభమురాయ. కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. శృంగారంలో నువ్వు నిరంతరం తేలియాడాలి అని. మనం ఇక్కడ శృంగారాన్ని గురించి ప్రస్తావించుకున్నప్పుడు జీవాత్మ పరమాత్మల అమలైన ఐక్యాన్ని చాటేవి అన్నమాచార్య శృంగార సంకీర్తనలు. తరువాత చరణంలోకి వెళితే కందర్ప కోటి రూప కంభమురాయ. 1,000,000 మంది మన్మధులు ఒక చోట కొలువైతే ఎంత అందం ఉంటుందో అంతటి అందాన్ని కలిగిన ఓ కంభమురాయ. ఇంతి కందువలనే కూడితివి కంభమురాయ. కందు అంటే జాడ. నీ జాడ ఎక్కడుంటుంది, శ్రీ మహాలక్ష్మి ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడే ఉంటావు అని చెప్పడం అద్భుతమైన పదప్రయోగం ఇది. ఇంతి కందువల కూడితివి కంభమురాయ, గంధమిచ్చి నన్నేలితివి కంభమురాయ. మేలు గంధము శ్రీ వెంకటాద్రి కంభమురాయ. గంధాన్ని వసగి నన్ను ఏలేవు, పరిపాలించావు. తిరుమలలో మేలైన పరిమళాన్ని వెదజల్లే ఓ వెంకటాద్రి కంభమురాయ, కరుణించవయ్యా అంటూ అద్భుతమైన రీతిలో ఈ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు నృసింహుణ్ణి కీర్తించారు. ఇది ఒక అద్భుతమైన నృసింహ సంకీర్తన. కల నవ్వుదేరే కంభమురాయ, ఇంటి కలికితనాలు చూడు కంభమురాయ. కల నవ్వుదేరే కంభమురాయ, ఇంటి కలికితనాలు చూడు కంభమురాయ. కలిమికాంత తోడ ఎక్కే కంభమురాయ, కలిమికాంత తోడ ఎక్కే కంభమురాయ. నీపై కలువ దండలు వేసే కంభమురాయ, కరుణించవయ్యా మమ్ము కంభమురాయ. వేరే దేవుని కాలువ పెద్ద కంభమురాయ, కరుణించవయ్యా మమ్ము కంభమురాయ.
కనకపు వన్నెమేని కంభమురాయ ఇంటి కలుగవలనే మొక్కి కంభమురాయ కనకపు వన్నెమేని కంభమురాయ ఇంటి కలుగవలనే మొక్కి కంభమురాయ ధనుడవు అన్నిటా నీవు కంభమురాయ ధనుడవు అన్నిటా నీవు కంభమురాయ కనుకోవల పులెల్ల కంభమురాయ కరుణించవయ్యామమ్ము కంభమురాయ పెరదేవుని కాలువ పెద్ద కంభమురాయ కరుణించవయ్యామమ్ము కంభమురాయ కందర్పకోటి రూప కంభమురాయ ఇంటి కందువలగూడితివి కంభమురాయ కందర్పకోటి రూప కంభమురాయ ఇంటి కందువలగూడితివి కంభమురాయ గంధమిచ్చి నన్నేలితివి కంభమురాయ గంధమిచ్చి నన్నేలితివి కంభమురాయ వేలు గంధము శ్రీ వెంకటాద్రి కంభమురాయ కరుణించవయ్యామమ్ము కంభమురాయ పెరదేవుని కాలువ పెద్ద కంభమురాయ కరుణించవయ్యామమ్ము కంభమురాయ పెరదేవుని కాలువ పెద్ద కంభమురాయ కరుణించవయ్యామమ్ము కంభమురాయ దూరదర్శన్ యాదగిరి కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమంలో ఈరోజు మనం అందరం కూడా వైవిధ్యభరితమైన నృసింహ సంకీర్తనలు మనసారా విని ఆ సంకీర్తనల్లోని సారాంశాన్ని మనసారా గ్రోలేం. మనందరం మరిన్ని అద్భుతమైన సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం.